Welcome back to In Depth. ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ బయటకొచ్చినా పాతవి కనుచూపు మేరలో లేకుండా కనిపించకుండా పోతాయి. కొత్త దాని ఎంట్రీతో ఎంతో నష్టం జరిగిపోతుందని భావిస్తాం. మన దేశంలో మొదటిగా డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పుడు ఇండియాలో ఇది చాలా కష్టం అన్నారు. మోసాలు జరిగిపోతాయని భావించారు. కానీ ఇప్పుడు ఆ సదుపాయం లేకుంటేనే కష్టం అంటున్నారు. అంతెందుకు ఒకప్పుడు కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. ఇప్పుడు అదే కంప్యూటర్ లక్షలాది ఉద్యోగాలను సృష్టించింది. ఒకప్పుడు ఇంటర్నెట్ వస్తే అదేదో మిలిటర్ డిజిటల్ హబ్గా అని జనానికి పెద్దగా వర్కౌట్ కాదన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసింది. అలాగే ఏఐ గురించి కూడా ఇప్పుడు అంతా భయపడుతున్నారు. ఉద్యోగాలు పోతాయని, మనిషిని మించిన మేధస్సు వల్ల మానవాళికి నష్టం అన్నారు. కానీ ఏఐ లేనిదే పూట గడవని స్థితికి చేరుకోబోతున్నాం. అంతెందుకు ఓటీటీల రాకతో థియేటర్లు మూలన పడ్డాయి. టెక్నాలజీ ఎంతగా ఎదుగుతూ విస్తరిస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకునేలా అలవాటు పడాలి. అలాంటిదే మరో కొత్త వ్యవహారం చూస్తుండగానే ఎదిగిపోయి అందనంత ఎత్తుకు చేరిపోయింది. పూర్తిగా కొత్త విషయం కాకపోయినా అందరికీ అంతగా తెలియదనే చెప్పాలి. కంటికి కనిపించని అత్యంత విలువైన డిజిటల్ కరెన్సీ ఇప్పుడు మరో ప్రపంచాన్ని చూపించబోతోంది. దీనికి ఇల్లు ఉండదు, ప్రాపర్టీ ఉండదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదు, చేతిలో క్యాష్ ఉండదు. అయినా రిచ్ పర్సన్స్ గా గుర్తింపు పొందే వాళ్ళు రాబోతున్నారు. వారి దగ్గర ఉండేది డిజిటల్ కరెన్సీ. దాన్నే క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్. ఇన్నాళ్ళు దాన్ని వ్యతిరేకించిన భారత ప్రభుత్వం అలాంటి డిజిటల్ రూపాయిని ఎకానమీలోకి ప్రవేశపెట్టబోతోంది. పైగా క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మీద 30% పన్ను విధించబోతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నిజానికి ఒకప్పుడు మన దగ్గర క్రిప్టో కరెన్సీ మీద నిషేధం ఉంది. తర్వాత మెల్లగా నిషేధం ఎత్తేశారు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రిప్టో ట్రాన్సాక్షన్ను నియంత్రించలేమని తేలిపోయింది. ఇప్పటికే లక్షలాది మంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. బిట్ కాయిన్ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది. అంతర్జాతీయంగా సంక్షోభం వచ్చినప్పుడు స్టాక్ వాల్యూస్ దారుణంగా పడిపోయాయి. అప్పుడు పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో అర్థం కాక అయోమయంలో ఉన్న వారికి క్రిప్టో కరెన్సీ ప్రత్యామ్నాయంగా కనిపించింది. 2010లో బిట్ కాయిన్లో ₹1000 పెట్టుబడి పెడితే అది కాస్త 2017 నాటికి ₹1,00,00,000 అయింది. అంటే అప్పట్లో ఒక్క బిట్ కాయిన్ మన దగ్గర ఉంటే దాని విలువ మన కరెన్సీలో అయితే 7.5 లక్షలుగా పెరిగింది. ఇప్పుడు 2022లో 30 లక్షలు దాటింది. అదే 2025లో ఒక్క బిట్ కాయిన్ చేతిలో ఉంటే అది ₹22,07,804 విలువ చేస్తుందంటే నమ్మగలరా? అది నిజం. అదేంటో గాని ఎప్పటికప్పుడు బిట్ కాయిన్ గాలిబుడగలాగా అతి త్వరలోనే పేలిపోనుందని పుకార్లు వ్యాపిస్తూ ఉంటాయి. కానీ వర్చువల్ కరెన్సీగా పిలువబడే బిట్ కాయిన్ విలువ మాత్రం ఆగకుండా పెరుగుతూనే ఉంది. లగ్జంబర్గ్ ఆధారంగా పనిచేసే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం బిట్ కాయిన్ తన ప్రయాణాన్ని $1,000 వద్ద మొదలుపెట్టింది. అంటే ప్రారంభంలో ఒక బిట్ కాయిన్ కు బదులుగా $1,000 లేదా ₹70,000 ఉండేది. 2009లో లాంచ్ అయినటువంటి తర్వాత ఈ వర్చువల్ కరెన్సీ విలువలో అనేక సార్లు భారీ ఎగుడు దిగుళ్లు నమోదయ్యాయి. ముందుగా మరోసారి బిట్ కాయిన్ అంటే ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిలో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మన వద్ద ₹1,000 ఉంటే అంతకు తగ్గటువంటి బిట్ కాయిన్ మన పేరుతో నమోదవుతుంది. అది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. బిట్ కాయిన్ అనేది ఒక వర్చువల్ కరెన్సీ, అంటే ఊహాజనిత కరెన్సీ. దీనిపై ఏ ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఏ కరెన్సీని ఏ బ్యాంకు జారీ చేయదు. ఇది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు కాబట్టి దీనిపై ట్యాక్స్ అనేది ఉండదు. ఇది పూర్తిగా రహస్యంగా ఆపరేట్ చేయబడే కరెన్సీ. ఈ కరెన్సీని ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా దాచిపెట్టుకోవచ్చు. దీన్ని ప్రపంచంలో ఎక్కడైనా నేరుగా అమ్మేయచ్చు, కొనుక్కోవచ్చు కూడా. దీన్ని కొన్ని దేశాలు నిషేధించాయి, మరికొన్ని దేశాలు దీనిపై ఆంక్షలు విధించాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం ఆమోదిస్తున్నాయి. అక్కడక్కడ బయట బిట్ కాయిన్ నాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి డమ్మీలు మాత్రమే. వాటిలో ముద్రించిన కోడ్ మాత్రమే ఉపయోగపడుతుంది. నిజానికి బిట్ కాయిన్ అనేది కంప్యూటర్లో దాచుకునే ఒక ఫైల్ లాంటిది. స్మార్ట్ ఫోన్ లేదంటే కంప్యూటర్లలో డిజిటల్ వాలెట్ రూపంలో దాచుకోవచ్చు. వ్యాపారులు బిట్ కాయిన్ను అనుమతిస్తే డిజిటల్ వాలెట్ ద్వారా బిల్లు చెల్లించవచ్చు. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారు తమ డిజిటల్ వాలెట్ నుంచి బిట్ కాయిన్లను మీ వాలెట్కి పంపొచ్చు. బిట్ కాయిన్ ఇప్పుడు ఇంతింతై అన్నట్టుగా ఎదుగుతోంది. బిట్ కాయిన్ అంత దరిద్రం ఇంకోటి లేదని అనేవాళ్ళు టాప్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. అదో ర్యాట్ పాయిజన్ అని అనేవారు. ఆయన కూడా ఇప్పుడు బిట్ కాయిన్ విషయంలో మాట మార్చారు. తాజాగా బిట్ కాయిన్లో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టారు. వారెన్ బఫెట్ ఏ స్టాక్లో పెట్టుబడులు పెట్టారో తెలుసుకోవడానికి ప్రపంచం అంతా ఆసక్తిగా ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్లపై ఎంతో పట్టున్న బఫెట్ సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదు. బఫెట్ కు చెందినటువంటి బార్క్షైర్ హాత్వే క్రిప్టో కరెన్సీని డీల్ చేసే డిజిటల్ బ్యాంకులో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని బార్క్షైర్ హాత్వే అధికారికంగా ప్రకటించింది.
బిట్ కాయిన్ డేంజర్ అని, అందులో పెట్టుబడులు పెట్టడం శుద్ధ దండుగని వారెన్ బఫెట్ అనేవారు. కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఇదే వ్యాఖ్యలు కట్టుబడినటువంటి బఫెట్ సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. చైనా బిట్ కాయిన్ ను బ్యాన్ చేయడాన్ని సమర్థించిన బఫెట్ ఇప్పుడు అందులోనే పెట్టుబడులు పెట్టారు. వారెన్ బఫెట్ తన ఇతర పెట్టుబడులను క్రిప్టో కరెన్సీ వైపు మళ్లిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇటీవలి కాలంలో నష్టాలు రావడంతో బిట్ కాయిన్ వైపు దృష్టి మరల్చారు వారెన్ బఫెట్. లాటిన్ అమెరికా ప్రాంతంలో సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థపై జనానికి నమ్మకం పోతోంది. ఇప్పుడంతా డిజిటల్ కరెన్సీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. డిజిటల్ వాలెట్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ రికార్డ్ అవుతోంది. ఈ విధానాన్ని బ్లాక్ చైన్ అంటారు. ఈ కరెన్సీ కేవలం కోడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఎవరు జప్తు చేసుకోలేరు, ఎవరు దీన్ని నష్టపరచలేరు. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయన్న అనుమానం రావచ్చు. వీటిని 3 పద్ధతుల్లో పొందవచ్చు. మన దగ్గర ఉన్న చట్టబద్ధమైనటువంటి నగదుతో బిట్ కాయిన్లను కొనవచ్చు. ఏదైనా సరుకును విక్రయించినప్పుడు కొనుగోలుదారు నుంచి స్వీకరించవచ్చు. ప్రపంచంలోనే సంపన్నుడైన ఎలాన్ మస్క్ లాంటి టెక్ జాయింట్స్ కూడా బిట్ కాయిన్ ను ప్రోత్సహించారు. అయితే క్రిప్టో కరెన్సీ విపరీతంగా పెరిగిపోయినా ప్రమాదమే. సరైన నియంత్రణ లేకపోతే ఘోరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వాల నియంత్రణ ఉండదు కాబట్టి కొంతమంది బిట్ కాయిన్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. వీటి వినియోగంలో అన్ని లావాదేవీలు నమోదవుతాయి, కానీ వాటిని ఎవరు చేశారో బయటకు తెలిసే అవకాశం ఉండదు. అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా తమ లావాదేవీల వివరాలు బయటకు తెలియకుండా బిట్ కాయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రతి లావాదేవీ బహిరంగంగా రికార్డ్ అవుతుంది కాబట్టి నకిలీ బిట్ కాయిన్లను తయారు చేయడం కుదరదు. ఇతరుల వాటితో లావాదేవీలు జరపలేం. బిట్ కాయిన్ వ్యాలెట్ పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు వ్యాలెట్లోని కాయిన్లను తొలగించే ముప్పు కూడా ఉంటుంది. మనం బిట్ కాయిన్లు దాచుకున్న వెబ్సైట్ హ్యాకింగ్కు గురైతే కాయిన్లన్నీ పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే కొత్తగా వచ్చిన ఈ టెక్నాలజీ ఆధారంగా నడిచే వ్యవస్థను బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దాన్ని మనకు ఉపయోగకరంగా చేసుకోవడం సాధ్యమవుతుంది. దీనికోసం భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ వాడుతున్నటువంటి ఇతర దేశాలతో సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతర దేశాలతో కలిసి ఒక అంతర్జాతీయ క్రిప్టో నిర్వహణ విధానం తీసుకొచ్చి క్రిప్టో కరెన్సీ కదలికలపై నియంత్రణ పెంచుకోవాలి. ఆ ట్రాన్సాక్షన్స్ కి సరైన జవాబుదారీతనం ఉండేలా చూసుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. రేపు ప్రపంచమంతా డిజిటల్ కరెన్సీ వైపు వెళ్ళినా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సైతం దాన్ని వాడగలిగే సిస్టమ్స్ను, మెకానిజంను ఏర్పాటు చేసుకోవాలి. ఇన్వెస్టర్లు కూడా క్రిప్టో కరెన్సీ గురించి సరైన అధ్యయనం చేయాలి. క్రిప్టోలో వచ్చిన కొత్త ప్రమాదం ఏంటంటే అందులోనూ డూప్లికేట్ కరెన్సీలు వస్తాయి. ఎవరికి వారు సొంతంగా క్రిప్టో కరెన్సీ సృష్టించి ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. అలాంటివి కొనుక్కొని చాలా మంది నష్టపోతున్నారు. చూసారుగా, ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. మరిన్ని అంశాలతో మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.